ఎవరు ఏడుస్తున్నారంటారు? పిల్లలు మరి బడి పిల్లలకి ఏది బడి పిల్లలకి లేదా అమ్మఒడి లేదా మరి రైతు భరోసా లేదా ఏ వాగ్దానం ఇచ్చింది ఏది ఇచ్చిండు ఇంతవరకు ఆ పింఛను మాత్రం ఎప్పుడు యథామామూలుగా వస్తుంది అంతే అంతే మరి మరి పథకాలు ఇవ్వడానికి సమయం పడుతుంది కొంచెం సమయం ఇవ్వండి అంటున్నాడు కదండి. జగన్ మాట మాట్లాడలేదే జగన్ కనీసం మరి కరోనా వచ్చి కొట్టకపోతున్నదన్నా కూడా ఎవరికి ఏం ఆపలేదుగా మరి ఇవాళ ఏంది అంత కరువు ఏమి వచ్చింది చెప్పు అంటే ఇప్పుడు ఈ అమ్మఒడి ఇవ్వటం వల్ల ప్రజలకు ఇవ్వటం వల్ల ఉపయోగం ఉందంటారా? మరి బడి పిల్లలు కదా విద్య అంటారు కదండి ఇవి అంటారు కదా మరి వాటికి ఉపయోగం చేసింది ఏం లేదుగా ఏం లేదు. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటంటారు? మరి కరెంటు బిల్లులు ఏం వచ్చిన తర్వాత పెంచిండు ఆదా చేసుకోవటానికి పెంచిండు అంతే. మరి ఏమన్నా ప్రజలకు ఇచ్చింది వాగ్దానాలు ఇచ్చి ఏమన్నా ఎత్తుంటే సరే ఇటు కొట్టి పెడతాడులేమో అని అనుకుంటారు. అది లేదుగా అన్నీ పోగు చేసుకున్నట్టే లెక్క అంతే. మరి సమయం పడుతుంది అంటున్నాడు కదండి పథకాలు అమలు చేయడానికి. సమయం అంటేందండి దీనికి సమయం లేదు, దానికి సమయం వచ్చింది. ఇచ్చేదానికి సమయం లేదు, ఇచ్చేదానికి సమయం వచ్చింది. మనం పుచ్చుకునేదానికి ఏమీ లేదు అంతేగా. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు కదా. అవును, ఆయన చేయలేదా? ఆయన చేసిండా చేయలేదా? చంద్రబాబు దిగిపోయేరికి ఆ తీర్థ మళ్ళీ ఏం కాదు కానీ చంద్రబాబు దిగిపోయేరికి రాజారెడ్డి ఎక్కబోయేరికి మీరు ఖజానాలో రూపాయి ఉండదని చెప్పారా? చెప్పలేదు. లేదుగా, ఖజానాలో రూపాయి కూడా లేదంటారుగా. మరి ఆ కరువు ఇవ్వాలైంది లేదు కానీ ఇవాళ వచ్చింది ఆ కరువు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అవకతవకలు ఉన్నా కానీ ఆయన సరిదిద్దుకోగలిగాడు. మరి 40 సంవత్సరాలు అంతకు ముందు నుంచి చేసిన ఆయన ఈయన ఎందుకు సరిదిద్దుకోలేకపోయిండు? దోపిడి దొంగలేండి. కాదండి, మనం హామీలు ఇచ్చాం చూస్తే భయం వేస్తుంది, ఎన్నికల హామీల్లో చేస్తాం అనుకున్నాం, ఇప్పుడు కష్టంగా అనిపిస్తుంది అంటున్నాడు కదా. అవును అంతే అంటాడు. మునుపు అనలేదా? మునుపు రైతు భరోసా సంవత్సరానికి ఇస్తానని, రుణమాఫీ ఇస్తానని 5 సంవత్సరాలు ఇస్తానని 3 సార్లు ఇచ్చి 3వ సారి కూడా పూర్తిగా ఇవ్వకుండా కదా ఇంకిపోయాడుగా. అంతేగా. రుణమాఫీ చేయలేదు అన్నమాట ప్రకారం. ఆయన రుణమాఫీ ఏం చేశాడు? 5 సంవత్సరాలకి 3 ఏళ్ళు 3వ సారి కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు అంతే. మరి అసలు ఈయన మీద నమ్మకం ఉందా? ఇప్పటికే సంవత్సరం అయింది, ఈయన చెప్పిన పథకాలు అమలు ఇచ్చినా ఏమనరు, జనంగా ఇవ్వకపోయినా ఏమనరు. అలా ఉంది పరిస్థితి అయితే.